సార్ హైడ్రా అనే ఒక సంస్థ ద్వారా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఫామ్ హౌస్ పైన ఒక బుల్డోజర్ ఎక్కించి దాన్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు సార్. సో ఏంటి హైడ్రా అనే సంస్థ? ఎందుకు మరి కేటీఆర్ గారు ఫామ్ హౌస్ ని కూల్చారు? మరి మన కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ని కూడా నెక్స్ట్ కూల్చబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి సార్. ఈ హైడ్రా సంస్థ ఏంటి? దీని ద్వారా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు సార్ రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి చాలా తెలివిగా వ్యవహారాలు నడుపుతున్నట్టుగా మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చాలా ఆ, బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. రెండోది వాళ్ళ గురువు చంద్రబాబు దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాడు. సిస్టమ్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎట్లా ఎనిమీస్ మీద ఎట్లా అటాక్ చేయాలి, ఆ, ఎప్పుడు డిఫెన్స్లో ఉండాలి, ఎప్పుడు అఫెన్సివ్లో ఉండాలి, ఇవన్నీ ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇందులో కొత్త మెథడ్ ఒకటి ఆయన కనిపెట్టాడు. అదేంటంటే హైడ్రా అనే ఒక సంస్థని ఆయన ఏర్పాటు చేశాడు. హైడ్రా అనేది ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, దీన్ని హైడ్రా అని పిలుస్తారు. ఈ హైడ్రా అనేది నేషనల్ డిజాస్టర్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఈ నేషనల్ డిజాస్టర్ యాక్ట్ కింద ఈ హైడ్రా అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఈ హైడ్రా ఏంటంటే మన హైదరాబాద్లో జిహెచ్ఎంసి, రెవెన్యూ డిపార్ట్మెంటు, అర్బన్ ప్లానింగు, వాటర్ బోర్డు, తర్వాత ఇవన్నీ కలిసిన ఈ డిపార్ట్మెంట్ల సమన్వయంతో పనిచేసే సంస్థ పేరు హైడ్రా. దీనికి గతంలో వరంగల్, నల్గొండ సిపిగా పనిచేసిన రంగనాథ్ గారిని దీనికి ఆయన డైరెక్టర్ చేశారు హైడ్రాకి. ఆయన రాగానే ఆయన ఫస్ట్ ఎవరి మీద పడ్డాడంటే జూబ్లీ హిల్స్లో, నందగిరి హిల్స్లో ఒక పార్కుని ఆక్యుపై చేసుకున్న దానం నాగేందర్ మీద పడ్డాడు. దానం నాగేందర్ దానికి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మొన్నొచ్చావు, నేను లోకల్ గాని, నాతో పెట్టుకుంటే నీ అంత చూస్తాను అన్నట్టుగా బెదిరించాడు. ఆ తర్వాత ఒక వార్త వైరల్ అయింది. అదేంటంటే దానం నాగేందర్ని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయబోతున్నారట అనే వార్త వైరల్ అయింది. ఇదంతా జాగ్రత్తగా, నేను చెప్పేది జాగ్రత్తగా వింటే దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ నేను రివీల్ చేస్తాను తర్వాత. సో దానం నాగేందర్ని సస్పెండ్ చేసేస్తున్నారంట కాంగ్రెస్. దానం నాగేందరు అత్యంత దారుణంగా మన అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళని తిడితేమో అప్పుడు సస్పెండ్ చేయలే. ఇప్పుడు హైడ్రా డైరెక్టర్ రంగనాథ్ మీద దానం నాగేందరు మాట్లాడిన దానికి సస్పెండ్ చేసేస్తున్నారంటని ఒక వార్త ఇవ్వాలి. దాని తర్వాత కన్వెన్షన్ని కొట్టేస్తున్నారంట అని ఒక వార్త వైరల్ అయింది. ఎవరిది? నాగార్జునది. ఆయన దుర్గం చెరువుని ఆక్యుపై చేసుకొని కన్వెన్షన్ కట్టున్నాడని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పట్లో టీఆర్ఎస్గా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కూల్చేస్తారు అది ఇది అన్నారు. ఏమీ జరగల. పద్మాలయని కూల్చేస్తానన్నారు, ఏమీ జరగల. 1,00,000 నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తారని చెప్పారు, ఏమీ జరగల. ఒక్క నాగళ్ళు కూడా పోలా. ఇంకొక 1000 ఎకరాలతో స్పిరిచువల్ సిటీ కూడా రామోజీ రావుతో కలిసి కడతానన్నప్పుడు కూడా చెప్పాడు. అంటే వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ రంగనాథ్ కూడా బిల్డప్లు ఎలా ఉన్నాయంటే ఆయన ఇంటర్వ్యూలు చూస్తే మొత్తం హైదరాబాద్ అంతా క్లీన్ అయిపోతుందేమో, చెరువులు ఆక్యుపేషన్ అంతా క్లీన్ అయిపోతాం. ఆల్రెడీ 100 ఎకరాలు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. నిన్న కూడా చాలా బిల్డింగ్ని, కొత్తగా కట్టిన బిల్డింగ్లు కూడా కూలగొట్టేశారు రంగనాథ్. ఇవన్నీ చేస్తుంటే సడన్గా ఒక వార్త నిన్న వైరల్ అవుతుంది. అదేంటంటే జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ మీదకి బుల్డోజర్లు వెళ్తున్నాయి, కేటీఆర్ ఫామ్ హౌస్ని కూలగొట్టేస్తున్నారు, కేటీఆర్ అవగానే కేసీఆర్ ఫామ్ హౌస్ మీదకి వెళ్తున్నారు అని ఒక వార్త వైరల్ అయింది. అంటే హైడ్రాని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ఆస్తులను కూలగొట్టడం కోసమే అన్న ఇది నెరేటివ్ ఇప్పుడు బయటకు వస్తుంది. ఇదంతా కూడా దానం నాగేంద్రదంతా కూడా ఒక డ్రామా. అంటే హైడ్రా అనేది ఏ పార్టీ అయినా కూడా కూలగొడుతుంది అని జనాల్ని నమ్మించడం కోసం 1-2 ఇలాంటి డ్రామాలు చేసి ఫైనల్గా బీఆర్ఎస్ని కూలగొట్టడం వల్ల, ఓహో ఇది బీఆర్ఎస్ వాళ్ళు రేపు గోల్ చేయడానికి లేకుండా, అర్థమైందా, వాళ్ళ ఒక నెరేటివ్ అని క్రియేట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే హైడ్రా అనేది ఏ పార్టీ అని చూడదు, అన్యాయం జరుగుంటే అక్రమంగా ఆక్యుపై చేసుకుంటే కూలగొట్టేస్తారు అన్న ఒక నెరేటివ్ని జనాల్లోకి వదిలి ఫైనల్గా బీఆర్ఎస్ వాళ్ళని మాత్రమే ఫోకస్ చేసి కూలగొట్టే ఒక కార్యక్రమం ఈ హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి చాలా క్లవర్గా చేసుకుంటూ వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్లో జీవించే అందరికీ తెలుసు, నేను గత 2000 నుంచి హైదరాబాద్లో ఉన్నా, 24 ఏళ్ళుగా.
ఈ మధ్య కాలంలో ఆ, వస్తున్న కొద్దిపాటి వర్షానికి కూడా బీభత్సంగా రోడ్లు నిండిపోతున్నాయి. మొన్న కూడా నేను మా ఫ్రెండ్ ఏలే లక్ష్మణ్ అని ఆయన వాకింగ్ ఇల్లు వస్తా ఉంటే వాళ్ళ ఇంటి వీధి వీధంతా ఇంత లోతు గొంతు వరకు నిలిచిపోయింది. జస్ట్ కొద్దిగా వర్షానికే మేము అంత లోతు నీళ్ళలో దిగితే గానీ ఇండ్లకు వెళ్ళే పరిస్థితి లేకుండా అయిపోయింది అనమాట. అంటే ఆ, ఏమాత్రం డ్రైనేజ్ సిస్టము ఇదంతా కూడా లేదు. సో కంప్లీట్గా చెరువులను ఆక్యుపై చేసుకుని కట్టేశారు, నాలాలు ఆక్యుపై చేసుకుని కట్టేశారు. ఇదంతా అన్ని పార్టీలు చేశాయి. ఇక్కడ ఒక పార్టీ మాత్రమే కల్పిరిట్ అని చెప్పడానికి లేదు. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు. ఏ పార్టీ వచ్చినా ఇవి జరుగుతూనే ఉన్నాయి. అందుకని ఇది మనకి బిగినింగ్ ఏంటంటే ఇప్పుడు నిజాం పీరియడ్లో రకరకాల ఏరియాల్లో చెరువులు, పాండ్స్, కుంటలు, కాలువలు ఇవన్నీ సహజంగా పెట్టుకుంటూ వచ్చారు. అంటే ఎక్కడ వర్షం పడుతుంది, ఆ వర్షాన్ని నీళ్లు ఎటువైపు వెళ్తాయి, అక్కడ ఎక్కడ స్టోరేజ్ చేయాలి, ఎటు దాన్ని పంపించాలి, దీన్నే అర్బన్ ప్లానింగ్ అంటాం. ఈ అర్బన్ ప్లానింగ్ లో భాగంగా చెరువులు, కుంటలు, కాలువలు ఇవన్నీ ట్రెడిషనల్ గా వస్తున్నాయి. దాన్ని ఇప్పుడు ఆక్యుపై చేసినప్పుడు ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? జనావాసాల మీదకి వచ్చేస్తాయి. ఇది ప్రతి సిటీలో జరుగుతుంది. కేరళలో వరదలు కావచ్చు, చెన్నైలో వరదలు కావచ్చు, ఆ, ఏ సిటీలో వరదలైనా కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రధాన కారణము ఈ పొలిటీషియన్ల గ్రీడ్ పెరిగిపోయి వాళ్ళు విపరీతంగా పాలిటిక్స్ అనేది బిజినెస్ గా మారిపోయి వేల కోట్ల సంపాదన కూడా తృప్తి పడకుండా అయిపోయారు ఒక్కొక్కరు. ఇక్కడ వింటా ఉంటే ఒక్కొక్కరు వాళ్ళు ఆమె రోజా 2,000 కోట్లు సంపాదించిందట సార్, ఆమె ఇంకొకడు 1,000 కోట్లు సంపాదించాడట అని చెప్తూనే మా వాళ్ళు కూడా తక్కువ కాదు సార్, మా వాళ్ళు రాగానే సంపాదనలో పడిపోయారని తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు మనకి ఇక్కడ. అంటే ఎవరు తక్కువ కాదు, ఏ పార్టీలో అన్ని పార్టీలు కూడా సంపాదనల మీద పడిపోయి ల్యాండ్ మీద విపరీతంగా పడ్డారు వీళ్ళు. అర్బన్ ల్యాండ్ అనేది వెరీ వాల్యుబుల్ కాబట్టి ఎక్కడ నాలాల్ని చెరువుల్ని వదలట్లేదు. రంగనాథ్ అని ఆయన హడావిడి చేస్తున్నాడు తప్ప నిజంగా కాంగ్రెస్ వాళ్ళ ఆక్యుపేషన్ మీదకి ఆయన వెళ్తున్నాడా అనేది అందరికి ఇవాళ డౌట్. అందుకని కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్, ఈ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. అక్కడ ఆయన ఎన్జిటికి కూడా కంప్లైంట్ చేశాడు. ఎన్జిటి దాన్ని అడ్డుకుంటే దానికి ఈయన మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు. కేటీఆర్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు కొట్టేస్తామంటున్నారు. నిజంగా అక్రమ బిల్డింగులకి పర్మిషన్ ఇచ్చిన దాన్ని కొట్టేయడమే కాదు, దానికి ఇచ్చిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. ఆ శాఖ సంబంధించి చర్య తీసుకోవాలి. ఇవన్నీ చేయాలి. నిజంగా హైడ్రా ఏర్పాటు అనేది థియరాటికల్గా చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు హైడ్రా ద్వారా దాదాపు 40 పాండ్స్లో ఇది చేసాం, క్లీన్ చేసాము మేమని చెప్తున్నారు. మామూలుగా ఏంటంటే దీంట్లో ఎఫ్టిఎల్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్, బఫర్ జోన్, ఈ 2 రకాలు ఉంటాయి. అంటే ల్యాండ్ అమ్మేవాడేమో మోసం చేసి అమ్మేస్తాడు. ఎఫ్టిఎల్లో ఉన్న ల్యాండ్ని బఫర్ జోన్లో ఉందన్న చెప్పేసి మనకు అమ్మేస్తాడు. మనం అది చెక్ చేసుకోవాలి కొనేవాడు, ఇది ఎఫ్టిఎల్ కింద ఉందా, బఫర్ జోన్లో ఉందా అని. ఎఫ్టిఎల్ కింద ఉంటే రేపు ఎప్పుడైనా కూడా కొట్టేయచ్చు మన బిల్డింగ్ని. అందుకని బఫర్ జోన్లో ఉందని కన్ఫామ్ చేసుకున్నాకే కొనేవాళ్ళు కొనాలి. కానీ ఈ మోసాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఎఫ్టిఎల్ అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా బఫర్ జోన్ అని చెప్పి అమ్మేస్తున్నారు. అది అక్కడ లోకల్గా ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఈ మన ల్యాండ్ వచ్చిందనుకో, ఫుల్ ట్యాంక్ అయినప్పుడు మన ల్యాండ్ కూడా మునిగిపోవాలి మామూలుగా. సో ఇది అందుకనే ఈ ట్యాంక్స్ని, చెరువుల్ని, తర్వాత పాండ్స్ని, కాలువల్ని కాపాడే పరిస్థితి ఇది తీసుకోవాలి. ఎందుకు ఇప్పుడు డిజాస్టర్ అనేది ప్రివెంట్ చేయాలి. డిజాస్టర్ అంటే ఏంటి? వాటర్ వచ్చి ఎక్కడంటే అక్కడ వచ్చి నిండిపోయి వరదలు ఏర్పడ్డాన్ని మనం నేషనల్ కలామిటీ అనొచ్చు, లేదా డిజాస్టర్ అనొచ్చు. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే అర్థమైంది, డిజాస్టర్ జరిగిపోయినాక దాన్ని పోయి చూసేది కాదు. డిజాస్టర్ని ప్రివెంట్ చేయడం కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగం. రాకుండా చూసుకోవాలి. ఈ రాకుండా చూసుకోవడానికే హైడ్రా అనేది ఏర్పాటు చేసి థియరాటికల్గా రేవంత్ రెడ్డి చేసింది బ్రహ్మాండంగా అనిపిస్తుంది పేపర్ మీద. కానీ ప్రాక్టికల్గా వెళ్ళేసరికి ఒక స్ట్రాటజిక్గా రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే ముందు కాంగ్రెస్ వాళ్ళని చేయడం, దాని తర్వాత బీఆర్ఎస్. అసలు గురేమో బీఆర్ఎస్ఏ, కానీ కాంగ్రెస్ వాళ్ళని కొట్టినట్టుగా మనకు కనబడుతుంది. నేను కొట్టినట్టుగా యాక్ట్ చేస్తా, నువ్వు ఏడ్చినట్టుగా యాక్ట్ చెయ్యి అని చెప్పినట్టుగా ఉంది. ఆయన మీద ఏమీ చర్య తీసుకోలేదు, ఏమీ లేదు. తీసుకుంటారని పేపర్లో వీళ్ళే లీకేజ్ ఇవ్వడం.
ఎట్లాగైతే చంద్రబాబుకి అక్కడ మీడియా స్ట్రాంగ్గా ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం మీడియా అంతా రేవంత్ రెడ్డి మీడియానే. ఆయన తెలుసు కదా మనకి, సీఎం కాకముందే ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాగానే ఫస్ట్ చేసిన పని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు పుష్పగుచ్చం ఇవ్వడం, రామోజీరావు కాళ్ళకి నమస్కారాలు చేయడం, ఇవి కదా ఆయన చేశాడు. కాబట్టి ఆ మీడియా ఆయన్ని చాలా భద్రంగా చూసుకుంటుంది. సో అందువల్ల మీడియా ద్వారా ఆయన కొన్ని పనులని ఎలా చక్కబెట్టుకోవాలో చంద్రబాబు దగ్గర నేర్చుకున్నాడు.